తీసుకుంటానుండు. ఏయ్, పోలీస్ స్టేషన్ లో ఫోటోలు తీస్తున్నావేంటి? ఫోన్ లోపల పెట్టు. సారీ మేడం. ఇవాళ మిస్ అయితే ఏంటది? ఇక్కడే ఉంటావుగా, ఇంకో రోజు ఫోటో తీసుకుంటాను. రే ఇడియట్, పోరా బయటికి. నేను బయటికి వెళ్తా, అది నువ్వు మాత్రం ఊచలు లెక్క పెడుతూ లోపలే ఉండాలి. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అస్సలు తెలియదు కదా. నీకో విషయం తెలుసా? మీ డాడీకి కూడా నిన్ను బయటికి తీసుకురావడం ఇష్టం లేదు. ఏంటది నీ బతుకు? కన్న తండ్రే కసాయి వాళ్ళ చూసే స్థాయికి దిగజారిపోయింది. ఎందుకు బావా ఆది అన్నయ్యతో ఇలా మాట్లాడుతున్నావు? ఇలాగే మాట్లాడతాను, ఇలా మాట్లాడాలనే వచ్చాను. అయినా ఏంటి కీర్తిది? నీకు పెళ్ళైంది, ఏడుపైనా నవ్వైనా నా కోసమే, మీ అన్నయ్య కోసం కాదు. అది కాదని ఏదైనా చేస్తే నేను ఊరుకోను. రేయ్, నా చెల్లినేదైనా అంటే మూతి పగులుద్ది. ఒకసారి అలా నా మూతి పగలగొట్టా కాబట్టే ఈ రివెంజ్. నా లైఫ్ నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, అందుకు నాకు పూర్తి రైట్స్ ఉన్నాయి. శ్రీలక్ష్మి, ఎవరు వీళ్ళు? నా పర్మిషన్ లేకుండా అతనితో ఎందుకు మాట్లాడుతున్నారు? సార్, నేను ఇందిరా కన్స్ట్రక్షన్స్ కంపెనీ చక్రవర్తి గారి కూతుర్ని. ఆది మా అన్నయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇతను ఇందిరా కన్స్ట్రక్షన్స్ ఎండి చక్రవర్తి గారి కొడుక? అవును సార్. ఆ మాట తను నాతో చెప్పలేదు. నువ్వు చక్రవర్తి గారి అబ్బాయివా? కీర్తి, ఎందుకు ఇప్పుడు అదంతా? నువ్వు బయలుదేరు. ఏంటి సార్ ఇది? చక్రవర్తి గారు అబ్బాయి అయితే క్రిమినల్కి రాచమర్యాదలు చేస్తారా? చట్టాన్ని అతనికి చుట్టాన్ని చేస్తారా? రేయ్, ఎవర్రా నువ్వు? నన్ను ఇలా అడగడానికి నువ్వెవరు? నా హస్బెండ్ సార్. మరెందుకు ఇలా మాట్లాడుతున్నాడు? కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. రేయ్, నన్ను ఎదురు ప్రశ్నిస్తే ముందు నిన్ను లోపలేస్తా. సార్, మా అన్నయ్యని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? నా చేతుల్లో ఏమీ లేదమ్మా. ఆ అమ్మాయి కేసు చాలా స్ట్రాంగ్గా పెట్టింది. ఏ సెక్షన్లో కేసు పెట్టారు సార్? ఇంకో 2-3 సెక్షన్లు కలిపి ఇప్పట్లో బయటికి రాకుండా గట్టిగా లోపలేసేయండి. ఏ కానిస్టేబుల్, వీడిని లోపల పడేసి చైన్ స్నాచింగ్, దొంగతనం కేసు బుక్ చేయండి. ఆ తర్వాత డ్రగ్స్ కేసు కూడా యాడ్ చేద్దాం. కీర్తి, వెళ్దాం పదా. అన్నయ్య, వెళ్తాను, నువ్వు జాగ్రత్త. చెప్పకుండా ఉంటే మాకెలా తెలుస్తుందండి? నువ్వెవరో చెప్పాల్సింది. నేను నిన్న మాటలు మనసులో పెట్టుకోకు. టీ తాగుతావా, కాఫీ తాగుతావా? ఏమొద్దు సార్. సరే, అలా కుర్చీలో కూర్చో. పర్వాలేదు. పవిత్రతో మాట్లాడావా సీత? ఆదిని స్టేషన్ నుంచి తీసుకొచ్చే విషయం గురించి తనేమంది? అందుకు తను సిద్ధంగా లేదు. నేనొక మాట చెప్తే మీరు తప్పుగా అనుకోకూడదు. నేను ఆదిని వెనకేసుకురావడం లేదు, సమర్థించడమూ లేదు. కాకపోతే ఈ ప్రపంచంలో పవిత్రని ఆది చూసుకున్నంత గొప్పగా, జాగ్రత్తగా తనని పెంచిన మీరు కూడా చూసుకోలేరు. జరిగిపోయింది తిరిగి రాదు. ఆది చేసిన పనిని కాకుండా వాడెందుకు అలా చేశాడో తెలుసుకొని పవిత్ర వాడిని అర్థం చేసుకుంటే బావుంటుందని నా అభిప్రాయం. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు సీత, కానీ పవిత్ర ఆ విషయం గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదే. చూద్దాం ఏం జరుగుతుందో. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. సరేనండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, బయలుదేరుతాను. సరే సీత, జాగ్రత్తమ్మా. పవిత్ర జాగ్రత్త. చూస్తే
తిండి కూడా తింటున్నట్టు లేదు. కడుపులో బిడ్డుంది, కొంచెం తినమని చెప్పండి. హ్మ్, నేను మళ్ళీ మాట్లాడతాను. వస్తాను. మంచిది. పవిత్ర! రాజశేఖర్ గారు, పవిత్ర! రాజశేఖర్ గారు, పవిత్ర! పవిత్ర! రాజశేఖర్ గారు, మీరు వచ్చారేంటి సార్? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. సంజనాకి ఎలా ఉంది? బానే ఉంది కదా? ఏం కాదులే సార్, మీరేం టెన్షన్ పడకండి. ఆగవయ్యా! పవిత్ర ఎక్కడ? బయటికి పిలువు, నేను మాట్లాడాలి. రాజశేఖర్ గారు, సంజనాకి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది కదా? సరోజకి నేను ఫోన్ చేసి అడుగుదామనుకుంటే వీలు పడలేదు. పవిత్ర ఎక్కడుందో ముందు బయటికి పిలవండి. అంకుల్, మీరు వచ్చి ఎంతసేపు అయింది? సంజనాని డిశ్చార్జ్ చేశారా? పవిత్ర ఎక్కడున్నావు? నేనింత గొంతు చించుకొని అరుస్తుంటే నీకు వినిపించట్లేదా? బయటికి రా. పవిత్ర, రా బయటికి. సీత, పిలువుతానని రమ్మని చెప్పు. ఏమైంది రాజశేఖర్ గారు? ఎందుకు మీరంత టెన్షన్గా ఉన్నారు? పవిత్రని మీరెందుకు అంత కోపంగా పిలుస్తున్నారు? పవిత్ర! పవిత్ర, రా బయటికి. ఏంటి ఇంకా నిలబడ్డావు? పోదాం పద. ఎక్కడికి రాజశేఖర్ గారు? పవిత్రని ఎక్కడికి రమ్మంటున్నారు? శివయ్య, ముందు తనని స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వాపస్ తీసుకోమని చెప్పండి. ఏంటి శివయ్య అలా చూస్తున్నావు? నేను చెప్పింది వినపడలేదా? తనని కేసు వాపస్ తీసుకోమని చెప్పు.